20% ఇస్తూ ఉన్నారు. చాలా సంతోషం. వెనుకబడిన కులాలకు చదువు లేని వారికి కూడా మాకు ఇది ఒక చాలా అవసరం పడుతుంది అధ్యక్ష. 20% రిజర్వేషన్ వైన్స్ కేటాయించుకుంటూ కూడా మిగతా మున్నూరు కాపు, విశ్వబ్రాహ్మణ, పద్మశాలి ఇవన్నిటి కూడా ఇస్తామని చెప్పి చాలా సంతోషం అధ్యక్ష. మీరు కూడా మాకు వైన్స్లలో మా వెనుకబడిన కులాలు కూడా రిజర్వేషన్ కల్పించాలి. ఎప్పుడు కల్పిస్తారో చెప్పండి. దీన్ని 15% to 25% చేసుకుంటూ మిగతా మా వర్గాలు కూడా కల్పిస్తామని చెప్పారు. ఏదైతే మీరు డిక్లరేషన్ ఆఫ్ ద కామారెడ్డి చెప్పారో అందులో భాగంగా మాకు ఇది ఈ అసెంబ్లీ తర్వాత మాకు ఈ చట్టబద్ధత కల్పించమని చెప్పేసి రిజర్వేషన్ కల్పించమని మేము కోరుతున్నాం అధ్యక్ష. ఇది మేము ఒక్క డిమాండ్ అధ్యక్ష. మీరు చెప్పిన దానే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. అన్ని జిల్లా కేంద్రాలలో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలు కట్టిస్తాం అధ్యక్ష. చాలా చాలా సంతోషం. మేము ఆహ్వానిస్తున్నాం, స్వాగతిస్తున్నాం అధ్యక్ష. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఐక్యతా భవనాలు ఎప్పుడు కట్టిస్తారు? ఒక్కొక్క భవనాన్ని 50 కోట్లతో తక్కువ కాకుండా కట్టిస్తామని చెప్పారు అధ్యక్ష. దాన్ని ల్యాండ్ ఎక్స్ తొందరగా చేసుకొని దానికి జీవో ఇచ్చేసి టెండర్ కాల్ఫర్ చేయాలని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ఐఎమ్ నాట్ డిమాండింగ్, మీరు చెప్పిన హామీ లేదు. సభ్యులను కోరుతా ఉన్నా అధ్యక్ష. డెఫినెట్లీ వారికి హక్కున్నది. వారు మా మేనిఫెస్టో పరంగా ఉన్న అనేక అంశాల విషయంలో మేము కూడా తగు విధమైన వారికి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా చెప్తాం. కానీ ఈరోజు ఒక ప్రధానంగా హిస్టారికల్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక ప్రధానమైన ఘట్టాన్ని మొదలు పెడతా ఉన్నాం. దేశంలోనే ఇదొక ఉదాహరణగా నిలబడాలని ఈరోజు సర్వేకి సంబంధించి మీ మంచి సలహా సూచనలు ఇవ్వండి. ఈరోజు మీరు చెప్పే ప్రతి మేనిఫెస్టో అంశాన్ని కూడా సంబంధిత మంత్రి గారు వేరే రూపంలో వస్తే మీరు అనుమతిస్తే తప్పకుండా దాని పరంగా కూడా చర్చకు సిద్ధం అధ్యక్ష. కానీ గౌరవ సభ్యులు మాజీ మంత్రివర్యులను కోరుతా ఉన్నాం ఈరోజు సర్వేకి సంబంధించిన అంశం విషయంలో. అదేవిధంగా నేను గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు పెద్దలు ఫ్లోర్ లీడర్ గారు, ఆపోజిషన్ ఫ్లోర్ లీడర్ గారు, కేసీఆర్ గారు కూడా వచ్చి, ఎందుకంటే హిస్టారికల్ అంశం నడుస్తూ ఉన్న సందర్భంలో వారు కూడా వచ్చి వారి సలహా, వారి అనుభవం రీత్యా రేపు రాబోయే కాలంలో మన రాష్ట్రానికి సంబంధించిన బలహీన వర్గాలకు సంబంధించిన అనేక అంశాలను కూడా వారి అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ముందుకు నడుద్దామని ఆలోచన చేసే మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. నేను గౌరవ సభ్యులు మరొకసారి కోరుతా ఉన్నాను, లెట్స్ రెస్ట్రిక్ట్ దిస్ డిస్కషన్ విచ్ వాజ్ అలౌడ్ బై హానరబుల్ స్పీకర్. కొద్దిగా సర్వేకి సంబంధించిన ప్రధానమైన అంశాలు ఈ విధంగా ఉంటే బాగుంటాయి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం బాగుంటుందని చెప్పాలని కోరుతా ఉన్నాను. సార్ ఐఎమ్ నాట్ వెయిటింగ్ సార్. నేను ఒక్క రిక్వెస్ట్ చేస్తాను సార్. నేను ఏమన్నా అధ్యక్ష, నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారిని, మా సోదరు